దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యము కీర్తనల గ్రంథంలోంచి 33లో 33వ అధ్యాయము 16వ వచనం నుంచి ఒకసారి 16 నుంచి 19 3 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఈ 3 వచనాలు ఒకసారి చదువుకొని వాక్యంలోనికి వెళ్దాం. ఏ రాజును సేన బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణము మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీదను నిల్చుచున్నది. హల్లెలూయా. దేవుడు ఈ మాటలు మనకి వివరించునుగాక. మన జీవితాల్లో దేవుని వాక్యం నెరవేరునుగాక. ఏ రాజును కూడా సేన బలము చేత రక్షించబడడంట, ఏ వీరుడును కూడా అధిక బలము చేత తప్పించుకొనడంట. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. నిజమే కదా. మనుషులమైన మనము కొన్నిసార్లు మనం ఏ విధంగా ప్రవర్తిస్తామంటేని, లోకంలోనూ జీవిస్తున్న మనము ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటాము, దేవుని వాక్యం ఏం చెప్తుంది, మన యొక్క జీవితంలో మనం ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటాము అనేది మనం ఈరోజు దేవుని యొక్క వాక్యపు వెలుగులో తెలుసుకుందాం. ఇక్కడ ఏ రాజును సేన బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు అని వాక్యం ఉంది. సేన బలము అంటే సైన్యము. రాజులకి సేన ఉంటుంది, అది రాజుకున్న సైన్యము. సైన్యం ఉన్నంత మాత్రాన్ని రాజు మరణము చూడకుండా తప్పించబడతాడు అని కానీ, లేకపోతే ఒక వ్యక్తికి అధికమైన బలం ఉండటం వల్ల మరణము చూడకుండా తప్పించబడ్డాడు, పుట్టింది మొదలుకొని నేటి వరకు కూడా జీవిస్తూనే ఉన్నాడు అని ఎవరైనా సరే చెప్పారు లేదంటే చెబుతారు అంటే, అది భూమి మీద కానీ ఈ యొక్క సృష్టి ఆరంభం నుంచి కూడా ఈ సృష్టి అంతమైపోయేంత వరకు కూడా అది ఏ మనుషునికి కూడా సాధ్యపడేది కాదు. ఎందుకు సాధ్యపడేది కాదు అంటేనే, మనుషులు కేవలం నిమిత్త మాత్రులు. ఎందుకు మనుషులు నిమిత్త మాత్రులు అంటే, ఎంత బలమున్నా, ఎంత ధనమున్నా, ఎంత బలగమున్నా, లేకపోతే ఒక రాజుకి ఎంత విస్తారమైన సైన్యం ఉన్నా, ఒకానొక సమయమందు ఆ రాజు మరణం అనేది, లేదంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరణం అనేది కంపల్సరిగా చూడాల్సిన సమయం వస్తుంది. ఇక్కడ రక్షించటానికి లేదంటే మరణం నుండి తప్పించటానికి ఇది దేవుని యందు భయభక్తులు గలవారి మీదంట యెహోవా కనుదృష్టి నిలిచి ఉంటుందంట. దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. అయితే మనం ఎలా ఆలోచన చేస్తామంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు నాకు ఎక్కువ మంది ప్రజలతో పరిచయాలు, లేదంటే కొంత సైన్యాన్ని ఏర్పరచుకుంటే, నాకు ఎక్కువ మంది బంధువులు బలగము ఉందంటే, నేను ఈ లోకంలోనూ నాకేంటి, నా కులస్తులు ఎక్కువ మంది ఉన్నారు, నా యొక్క వర్గపు వాళ్ళు చాలామంది ఉన్నారు, కాబట్టి నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, లేదంటే నాకు విస్తారమైన ధనం ఉంది, నేను ప్రజల్ని పాలించే రాజును, కాబట్టి నేను ఏమైనా చేయగలను అని మనిషి యొక్క ఆలోచన తలంపులు ఎలా ఉంటాయంటే, చాలా సులకన భావంతో మిగతా వాళ్ళని చూడటానికి కానీ, లేదంటే చాలా సులకనైన ఆలోచనలతోనూ తేలిక చేసి ఎదుటి వాళ్ళని మాట్లాడుతూ ఉంటారు. ఏమి చూసుకునంటేనే,
ఇహలోక సంబంధమైన బలగాన్ని, ఇహలోక సంబంధమైన ధనాన్ని, ఇహలోక సంబంధమైన ఈ యొక్క ఈ ఇహలోక సంబంధమైన కార్యకలాపాలన్నిటిని ఆధారం చేసుకుని జీవిస్తూ మనుషులు విర్రవీగుతూ ఉంటారు. అయితేని ఇక్కడ దేవుని వాక్యము నాడు సెలవిచ్చిన విధంగాను రక్షించటానికి గుర్రము అక్కరకు రాదు, దాని విశేష బలము చేత అది మనుషులను తప్పింపజాలదు అనే మాట ఆ కాలంలోనూ ఇది వాడబడినప్పటికీ కూడా ఈ మాటని మనం నేడు ఎలా తీసుకోగలుగుతామంటేని, ఎలా తీసుకుంటాము అంటేని, ఇక్కడ ఇప్పుడు గుర్రాలు వాడటం, గుర్రాల మీద స్వారీలు చేయటం, లేదంటే గుర్రాలను వాహనాల కింద వాడటం అనేది ఈ మధ్యకాలంలో జరగట్లేదు. ఈ యొక్క బైబిల్ రాయబడ్డ కాలంలో, లేదంటేని ఈ వాక్యము మనకి నెరవేర్పు ఆ కాలంలో రాయబడి దేవుడు సెలవిచ్చినటువంటి ఆ కాలంలోనూ రాజులైన వాళ్ళు, లేదంటే రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు, న్యాయాధిపతులు, రాజులు, సైన్యాధిపతులు, వీళ్ళందరూ కూడాను గుర్రాల మీదే వాళ్ళ యొక్క ప్రయాణం అనేది సాగుతూ ఉండేది. ఆ గుర్రాల మీద ప్రయాణం అనేది సాగుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు దేవుడు రక్షించటానికి అంటే గుర్రాలనే ఆధారం చేసుకుని జీవించేవాళ్ళు, గుర్రాలను మాత్రమే ఆధారం చేసుకుని జీవించేవాళ్ళు. అందుకని దేవుని వాక్యం ఆ విధంగా రాయబడింది. అయితే నేడు ఈ వాక్యాన్ని మన జీవితాలకి ఆపాదించుకుని చూసుకుంటే, మన జీవితాలని మనము ఈ వాక్యానికి పోల్చుకు చూసుకుంటే, నేడు మనము దేనిని ఆధారం చేసుకుని జీవిస్తున్నాము, ఏటి మీద మన యొక్క దృష్టి నిలబెట్టుకుంటున్నాము, ఎట్లి మీద మనము మన యొక్క జీవితాలని కట్టుకుంటున్నాం అనేది మనల్ని మనం పరీక్షించుకుంటే, మన యొక్క జీవితంలోనూ జరిగిన దినాలు, జరగబోయే దినాలు ఇవన్నీ కూడా ఒక్కసారి మనము తలపోసుకుంటే మన యొక్క జీవన విధానము, మన యొక్క ఆలోచనలు, తలంపులన్నీ కూడా మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. ఏంటంటే మన యొక్క ప్రయాణం అంతా కూడా మనకి కనపడుతూ ఉంటుంది. గడిచిన ప్రయాణము, గడవవలసిన గమ్యము కూడా వెళ్ళవలసిన గమ్యము, ఆల్రెడీ జరిగిపోయిన జీవితము, జరగాల్సిన జీవితం కూడా మనకి కనపడుతూ ఉంటుంది. ఇక్కడ రక్షించటానికి గుర్రము అక్కరికి రాదు. ఏ రాజును కూడా శానబలము చేత రక్షించబడడు, ఏ వీరుడును కూడా అధిక బలము చేత తప్పించబడడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. ఏ రాజు కూడానంట శానబలము చేతంట రక్షించబడడంట. ఏ వీరుడు కూడా అధిక బలము చేత తప్పించుకొనలేడు. ఇక్కడ ఒకసారి మనం అలెగ్జాండర్ని కనుక గుర్తు చేసుకుంటే చాలా చిన్న వయసులోనే అతను ఆల్మోస్ట్ ప్రపంచాన్ని జయించేసిన స్టేజ్కి వచ్చేసాడు ఆయన కదా. చాలా చిన్న వయసులో ప్రపంచాన్ని జయించేశాడు. ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినా సరే ఆ దేశము ఆయనకి దాసోహం కాకుండా ఉండలేదు. అలాంటి యొక్క అలెగ్జాండర్ తన యొక్క బ్రతుకు దినాల్లోనూ మొత్తము కూడా జయించాడు. కానీ తను ఎలా జయించాడంటేని తనకున్న సైన్య బలము చేత మొత్తం ఆల్మోస్ట్ ప్రపంచాన్ని జయించగలిగాడు. కానీ అదే సైన్య బలము చేత, అదే యొక్క బలము చేత తన ప్రాణాన్ని మాత్రం ఆయన కాపాడుకోలేకపోయాడు. ఇక్కడ మనం గుర్తించాలి, మన ఆత్మను రక్షించాలన్నా, మన ప్రాణము మన దేహములో ఉండాలన్నా, మనము దేవుడి ఇచ్చిన ఆయుష్, భూమి మీదకి మనము కొంత ఆయుష్ని దేవుడి చేత పొందుకుని వచ్చాము. ఆ ఆయుష్ పూర్తిగా అనుభవించాలన్నా మనకి ఏమి తోడుంటే అనుభవించగలుగుతాము అంటే, ఈ లోకములోనూ ఉన్న ధనము మన ఆయుష్ని మనకి పెంచగలుగుద్దా? ఈ లోకంలో ఉన్న ధనము, ధనాగారాలు, ధాన్యాలు, సిరు సంపదలన్నీ కలిసి మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడగలుగుతాయా? మన ఆయుష్ని ఆపగలుగుతాయా? మనకి మరణము సమీపించకుండా అవి చేయగలుగుతాయా అని కనుక మనం గుర్తు చేసుకుంటే, ఈ లోకంలో ఉన్నది ఏది కూడా అవి జీవరాశులు అయి ఉండొచ్చు, లేదంటే ఒక మనిషి ఉపయోగించుకోవటానికి అనేక రకాలైన కష్టాలు పడుతూ సంపాదించుకుంటున్న ధనమై ఉండొచ్చు, వాహనాలు అయి ఉండొచ్చు,
వస్తువులు అయి ఉండొచ్చు, వెండి బంగారాలు అయి ఉండొచ్చు, మరి ఏదైనా అయి ఉండొచ్చు. కానీ అది మనిషిని రక్షించటానికి సరిపోయేది ఏది కూడా లేదు లోకంలో. మరి రక్షణ మనిషికి కావాల్సింది ఏంటంటేని ఈ లోకంలోనూ గుర్రముల బలం కావాలా, లేకపోతే ధనాబలం కావాలా, లేకపోతే మనుషుల యొక్క బలగం కావాలా, బంధువుల యొక్క బలగం కావాలా, ఇరుగు పొరుగు వారి యొక్క బలగం కావాలా, లేకపోతే రాజకీయ నాయకుల బలగం కావాలా? మనిషికి ఏమి రక్షిస్తుంది? ఒక మనిషి ప్రాణాన్ని ఏమి కాపాడగలుగుద్ది? ఎవరు కాపాడగలుగుతారు అంటే ఇది వాక్యము మనకి సెలవిస్తుంది ఏంటి, ఏమి రక్షించగలుగుద్ది అంటేనంట, ఒకసారి చూద్దామా. యెహోవా దృష్టి ఇక్కడ ఉంది కదా 18లో, ఒకసారి వారి ప్రాణము మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలిచి ఉన్నది. ఏమి కాపాడుద్ది మనిషిని? దేవుని యొక్క దృష్టిలో మనిషి ఉండాలి. దేవుని యొక్క దృష్టిలో మాత్రమే మనిషి రక్షించబడతాడు. ఇప్పుడు దేవుని దృష్టిలో ఉండాలంటేనే మనం ఎవరి దృష్టిలో ఉండకూడదు? దేవుని దృష్టిలో మనం ఉండాలంటే ఇక మనం ఎవరి దృష్టిలో ఉండకూడదు అంటే, మనకున్న ధనం మీద మనం దృష్టి పెట్టుకోకూడదు, మనకున్న ఆస్తుల మీద కానీ, మనకున్న కారు బంగ్లాల మీద కానీ ఇవేమీ కూడా మనల్ని రక్షించవు. ఇవన్నీ మనిషికి కొంత ఈ లోకంలో అవసరతలు తీర్చడానికి మాత్రమే అవి గుర్రాలు అయి ఉండొచ్చు, నేటి కాలంలోనూ వాహనాల కింద వాడబడుతున్న కారులు అయి ఉండొచ్చు, అత్యంత విలువైన కారులు అయి ఉండొచ్చు, ఇక మరి ఏ వాహనమైనా అయి ఉండొచ్చు. ఇది ఏంటి అంటే మనిషి యొక్క సుఖము కొరకు వాడుకుని విడిచిపెట్టేయే కానీ అవి మనిషిని మాత్రం రక్షించేవి కాదు కదా. యాక్సిడెంట్లు అయ్యి వాళ్ళు ఎమ్మెల్యేలు అయినా సరే, ఎంపీలు అయినా సరే, మినిస్టర్లు అయినా సరే యాక్సిడెంట్ల ద్వారా చనిపోయిన వాళ్ళని మనం చాలామందిని చూసాం. ఇప్పుడు యాక్సిడెంట్ల ద్వారా చనిపోయిన వాళ్ళని చాలామందిని చూసాము అంటే వాళ్ళకి ఏమి లేక చనిపోయారు? వాళ్ళకి వాహనాలు లేక చనిపోయారా? వాళ్ళకి ధనం లేక చనిపోయారా? వాళ్ళకి ఈ లోకంలో అనుభవించడానికి మనుషుల యొక్క బలం లేక చనిపోయారా? లేకపోతే సైన్యం లేక చనిపోయారా? వాళ్ళు ఇవేమీ లేక అన్నీ ఉన్నాయి కానీ చనిపోయారు. ఏమి లేక చనిపోయారంటే దేవుని యొక్క దృష్టి లేకపోవటం వల్ల చనిపోయారు కదా. దేవుని యొక్క దృష్టి లేకపోవటం వల్లే వాళ్ళకి ఈ లోకంలో పేరు ఉంది, ధనం ఉంది. వాళ్ళు పిలిస్తే 1,00,000 మంది వస్తారు, ముందుకి నిలబడతారు, వాళ్ళ ప్రాణాలు అడ్డేసి వాళ్ళని కాపాడటానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ ప్రాణం పోయే సమయానికి అక్కడ ఎవడో ఉండడు, ఎంతమంది అయినా ఉండొచ్చు. అదే దేవుని యొక్క కృపలో కనుక మనం ఉంటే, అదే దేవుని యొక్క దయలో కనుక మనం ఉంటే, అదే దేవుని యొక్క మహాకృప కింద కనుక మనం ఉంటే, ఆయన యొక్క కృప మనకి ఏ విధంగా మనకు రక్షణ ఇస్తుందంటేని, మనల్ని రక్షించడానికి ఆ క్షణముందు అక్కడ ఎవ్వరూ లేకపోవచ్చు, కానీ ఆయన యొక్క కృప కింద ఉంటే మన యొక్క ప్రాణాన్ని మాత్రం ఆయన మన దేహంలో ఉంచడానికి సమర్థుడుగా ఉన్నాడు. ఆయన అక్కడ కారులు లేకపోవచ్చు, ధనము లేకపోవచ్చు, సైన్యము లేకపోవచ్చు, కానీ దేవుని యొక్క దయ ఉంటే మాత్రం సజీవుడిగా ఉండగలుగుతారు. ఇక వాక్యం సెలవిస్తుంది అదే. నీవు దేని మీద నీ మనసును నిలుపుకుంటున్నావు? నీకు కలిగిన ఇదిగో నాకు అత్యంత విలువైన BMW కారు ఉంది, ఈ కారులో వెళ్తే యాక్సిడెంట్లు బారిన పడకుండా నేను తప్పించబడతాను. ఒకవేళ ఈ కారులో వెళ్తే నాకు సేఫ్టీ బెలూన్స్ ఉన్నాయి, అవి ఓపెన్ అవుతాయి,
అని ఇప్పుడున్న సమాజంలోనూ కార్లకి వాహనాలకి 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే మనిషి సేఫ్టీని చూసుకుంటాకి. ఇప్పుడు మరి అటువంటి అన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నా, అంత సేఫ్టీని ఎదుర్కొంటున్నా మనిషి ఆ సమయాన్ని తప్పించుకోగలుగుతున్నాడా అంటే ఎక్కడా కూడా తప్పించుకోవట్లా. ఎందుకంటే మనిషికి ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా వస్తుందో కూడా తెలియదు. ఇప్పుడు ఏ సైన్యాన్ని అయితే నమ్ముకుని ఈ సైన్యం నన్ను కాపాడుద్ది, ఈ సైన్యమే నన్ను కాపాడుతుందని చెప్పి రాజు తన సైన్యం మీద గనక ఆనుకున్నాడు అనుకో, ఆ సైన్యంలో ఉన్న వ్యక్తులే ఆ రాజు మీద ఎదురు తిరిగి చంపేసిన వాళ్ళు ఉన్నారు, చచ్చిపోయిన రాజులు కూడా ఉన్నారు. నేటి కాలంలో కూడా మనం చూస్తున్నాం కదా. ఎవరినైతే ఎక్కువ వీడు నా కుడి భుజం, వీడు నా రైట్ హ్యాండు అని చెప్పుకునే వాళ్ళే ఏం చేస్తున్నారు, అవతల పాడేస్తున్నారు. ఏమి లేక, ధనము లేక, పేరు లేక, సైన్యము లేక, లేకపోతే వాహనాలు లేక, ఏమి అన్నీ ఉన్నాయి కానీ ఒకే ఒక్కటి లేదు వాళ్ళకి. ఏమి లేదంటే కృప లేదు. వాళ్ళు కృపలో లేరు. ఆ కృప ఎవరు అనుగ్రహిస్తాడంటేని సృష్టికర్త అయిన దేవుని యొక్క కృపలో వాళ్ళు ఉంటే ఇవేమీ లేకపోయినా సరే బతుకుతారు కదా. ఆకాశ మార్గంలో ఎగురుతున్నాములే మనకేంటి భయం అనుకుంటారు విమానం ఎక్కిన వాళ్ళు కదా. రోడ్డు మీద వెళ్తే కదా యాక్సిడెంట్ అయ్యేది, మనం ఆకాశంలో వెళ్తున్నాము, మనకి ఎదురొచ్చి గుద్దేదేముంది, లేకపోతే మనం వెళ్ళి దేన్ని గుద్దుతాము అనుకుని ప్రయాణించే వాళ్ళు ఉన్నారు. అయితే విమానాలే కూలిపోయి ఆఖరికి ఆ బూడిది కూడా దొరకకుండా తగలబడిపోయి కాలిపోయే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏం లేక చనిపోయారు అంటే ధనము లేక ఏమీ చనిపోలా, వాళ్ళు కరువులో చిక్కుకునేమీ చనిపోలా, వీళ్ళు వాహనాలు లేకేమీ చనిపోలా. కేవలం లేనిదల్లా ఏంటంటే దేవుని యందు భయభక్తులు లేక, దేవుణ్ణి సృష్టికర్తని గుర్తించలేక చనిపోయారు. ఎవరు చనిపోయినా సరే కదా. తమ యొక్క సృష్టికర్తని, తమ దేవుణ్ణి వాళ్ళు గుర్తించుకోలేక. ఇక్కడ ఇవాళ మనం నేర్చుకోబోయే వాక్యం ఏంటంటే, యెహోవా యొక్క కృప కింద, దేవాది దేవుని యొక్క కృప కింద గనక ఉంటే మరణము సమీపించదు. దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుష్ అనుభవించేంత వరకు మరణాన్ని తప్పించటం దేవునికి మాత్రమే సాధ్యం, మరి ఎవరికి కూడా సాధ్యపడదు. అందుకని మన ఆశ, మన ఆలోచనలు, మన తలంపులు మనం ఏటి మీద మనసు పెట్టుకుంటున్నాం. ఒక ధనవంతుడు ఉన్నాడనుకో, ఆ ధనవంతుడి పిల్లలు ఏ విధంగా ఆలోచిస్తారు, మాకు బోళ్ళంత ఆస్తి ఉంది, మా నాన్న బాగా సంపాదించాడు అని వాళ్ళు అడగంగానే వాళ్ళకి కారులు, బైకులు అన్నీ కొనిస్తూ ఉంటారు. వాళ్ళు కొనివ్వగలుగుతారు కానీ దాని మీద వాళ్ళని ఎక్కకుండా ఆపలేరు, వాళ్ళ ప్రాణాన్ని మాత్రం రక్షించలేరు. ఇలాగా ధనాన్ని చూసుకుని మురిసిపోయి, ఆస్తులు చూసుకుని మురిసిపోయి, అంతస్తు చూసుకుని మురిసిపోయి దేవునికి గనక దూరం అయిపోతే, దేవాది దేవునికి గనక దూరం అయిపోతే మన యొక్క జీవిత గమ్యం ఏంటి, తర్వాత మన యొక్క జీవన విధానం ఏంటంటే ఇక ఏమీ ఉండదు, అంతా ముగిసిపోద్ది అప్పటికే. ఒక్కసారి కనుక ఏమి ఉన్నా లేకపోయినా దేవుని యొక్క కృప కింద నేను ఉంటే చాలు. సమయానికి అన్నీ సమకూర్చేవాడు ఆయన, ఉన్నవి లేనట్టుగా, లేని ఉన్నట్టుగా చేయగలిగిన వాడు ఆయన, రోగాల నుంచి విడిపించేది ఆయన, ఆకలి దప్పుల నుంచి తప్పించేవాడు ఆయన.
ప్రాణము సైతం పోయినప్పుడు తిరిగి ఆ ప్రాణాన్ని రప్పించి మరలా నూతన ఆయుష్నిచ్చి కాపాడేవాడు ఆయన. అటువంటి దేవుణ్ణి పెడచెవిని పెట్టి మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన కోరికలు తీర్చుకోవటానికి మనం లోకంలోనికి వెళ్ళిపోతే, లోకాశలతో నిండిపోతే ఏంటి ఈ యొక్క ఇహలోక సంబంధమైన సంపదను మనము ఆధారం చేసుకుని వాహనాలని, ఏంటి జనాన్ని, బంధువుల్ని, లేదంటే మన కండబలాన్ని మనం చూసుకుని దేవునికి దూరం అయిపోతే ఒక్కగానొకప్పుడు ఈ దేహం ఎలా ఉంటుందంటేని రోజు రోజుకి మారిపోతూ ఉంటుంది. మనము ప్రతి సంవత్సరమును పుట్టినరోజు చేసుకుంటాం. పుట్టినరోజు చేసుకునేవాడికి ఒక మాట కనుక గుర్తుంటే ఎప్పుడూ కూడా పుట్టినరోజు చేసుకోవడానికి ఇష్టపడ్డాము. ప్రతి పుట్టినరోజుకి కూడా పుట్టిన పిల్లోడికి 70 సంవత్సరాలు ఆయుష్ని దేవుడిచ్చి భూమి మీదకి పంపితే ఆ పిల్లోడికి ఆ పుట్టినరోజు సంవత్సరం గడిచి మరలా పుట్టినరోజు సమయానికి వచ్చాడంటే ఆ 70 సంవత్సరాల్లో సంవత్సరం తగ్గిపోయింది. మరణం దగ్గరికి సమీపిస్తున్నాడు. కానీ ఇది గుర్తించడు. దేవుడు నాకు 70 సంవత్సరాలు ఇచ్చాడు, ఓ సంవత్సరం గడిచిపోయింది, కాకపోతే ఇంకా నాకు 69 సంవత్సరాలే ఉన్నాయి కాబట్టి నేను పుట్టినందుకు ఆనందించాలా, లేకపోతే మరణానికి ఒక సంవత్సరం దగ్గరికి వెళ్ళిపోయినందుకు బాధపడాలా అనే ఆలోచన చేస్తే ఎవరన్నా పుట్టినరోజులు చేసుకుంటారా? దాని మీద మనసు నిలపగలుగుతారా? ఎవరన్నా? పుట్టినరోజు మర్చిపోతే బాగుండు అనుకుంటారు. కానీ పుట్టినరోజు చేసుకోవటం తప్పని నేను అనట్లా. ఒకవేళ కనుక ఇలాగ ఆలోచిస్తే ఎవరన్నా చేసుకోగలుగుతారా, మనసు నిలపగలుగుతారా అనుకుంటాం. అయితే మనం ఆలోచించే ఆలోచన అదే, నేను ఈ భూమి మీదకి వచ్చాను, ఈ భూమి మీద నేను నా జీవితకాలం ఎంతవరకు, ఈ నా జీవితకాలంలో నా యొక్క జీవన ప్రయాణము ఏ విధంగా కొనసాగించాలి, నా యొక్క ప్రయాణము నేను ఏ విధంగా నా యొక్క పరుగుని కడముట్టించాలి, నా యొక్క పరుగు పందెంలో నేను అలిసిపోకుండా, నా యొక్క పరుగు పందెంలో నేను సొమ్మసిల్లిపోకుండా, నా యొక్క పరుగులో నేను తడబడకుండా, నా యొక్క గమ్యాన్ని నేను చేరుకోవటానికి, నేను నా పరుగుని కడముట్టించడానికి నాకు ఎవరైతే సహాయం చేయగలుగుతారో ఆయన వైపు నేను చూస్తూ పరిగెట్టాలన్న ఆలోచన కలిగి ఉండాలి ప్రతి మనిషి కూడా. అలాగా ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఇప్పుడు క్రైస్తవులకి, లేదంటే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరికి ఒక నిరీక్షణ ఉంటుంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే, మరణము సమీపిస్తుందంటే పెద్దగా భయపడరాళ్ళు. ఎందుకంటే వాళ్ళకున్న నిరీక్షణ ఏంటి? బహుశా ఇక్కడ ఈ దేహాన్ని విడిచిపెట్టినప్పటికీ కూడా దేవుడు మరలా నాకు ఒక నూతన దేహాన్ని ఇచ్చి, మహిమ దేహాన్ని నాకు ఇచ్చి తన సన్నిధిలో చేర్చుకుంటాడు. ఇక్కడ ఈ 60-70 సంవత్సరాల జీవితం కొరకు నేను పెద్దగా ప్రయాసపడి నేను అన్నీ చేసుకుని దేవుడికి వ్యతిరేకమైన కార్యకలాపాల్లో పాలు పొందుకుంటూ అసలు సృష్టికర్తని గుర్తు చేసుకోకుండా నాకు తోచినట్టు నేను నడుస్తూ, నేను అనుకున్నది నేను చేస్తూ, నేను కోరింది నేను తింటూ, ఇక నా ఇరుగు పొరుగువాడు ఏమైపోతే నాకెందుకు, నా ముందున్నవాడు చచ్చిపోతే నాకెందుకు, నా ఈ పక్కనోడు పోతే నాకెందుకు, ఆ పక్కనోడు పోతే నాకెందుకు, నా కుటుంబం బాగుంది, నా పిల్లలు బాగున్నారు, నేను బాగున్నాను, ఇది నాకు చాలు, నేను తింటాను, తిరుగుతాను, తాగుతాను, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్నట్టుగాను ఒక ధనవంతుడు ఏ విధంగా అయితే చేశాడో ఆ విధమైన మనస్తత్వంతో మనం గనక ఉంటే రేపొద్దున్న మనకి కూడా లాజర్ లాంటి వాళ్ళు ఎదురవుతారు. అక్కడ లాజర్ లాంటి వాళ్ళు ఎదురవుతే మనము ఆ లాజర్ లాంటి ఒక మనిషి కనుక మన జీవితంలో కూడా ఎదురయ్యాడనుకో, అప్పుడు మనం ఏ విధంగా ఏడుస్తాం? కుళ్ళి ఆడవలసిందే తప్ప మనకు అవకాశం లేదు అక్కడ. అవునా? అందుకని ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో
దేవుడు మనకి చూపిన దాంట్లో, దేవుడు మనకి చూపిన మార్గంలో, అది మాట రూపాన్న, చేత రూపాన్న, వేరే వేరే మనకి కలిగిన వనరుల రూపాన్న ఏదన్నా మేలు చేయడానికి నీ చేతనైనప్పుడు చేయకుండా వెనక్కి తీయొద్దని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. అది మేలు అనగానే మనకి మొదట గుర్తొచ్చేది ఒకవేళ ధన సహాయం చెయ్యాలేమో అనుకుంటాం. చెయ్యాల్సి వచ్చినప్పుడు చెయ్యాల్సి వస్తే చెయ్యాలి, తప్పదు. కానీ దానికంటే విలువైన సహాయాలు చాలా ఉన్నాయి. చాలామందికి దేవుణ్ణి పరిచయం చేయొచ్చు. దేవుడంటే ఎవరో తెలియని వాళ్ళు చాలామంది, బోళ్ళంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి సృష్టికర్త అయిన దేవుణ్ణి పరిచయం చేయటం, లేదంటే దేవుని యొక్క మాటని వినిపించేలాగా చేయటం, దేవుని యొక్క స్వభావాలు, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క నియమాలు మనము ఆచరిస్తూ మన జీవితంలో మనము వాటిని ఆచరిస్తున్నప్పుడు మనల్ని గమనించే వాళ్ళకి ఏంటి అసలు వీళ్ళ జీవన విధానం ఏంటి, ఈ మనుషుల యొక్క ప్రవర్తన ఏంటి, అసలు వీళ్ళ ఆలోచనలు ఏంటి, వీళ్ళ తలంపులు ఏంటి అని చెప్పి మనల్ని గమనిస్తారు. వాళ్ళు గమనించే విధానంలో కనుక మనం దేవుని పోలి కనుక నడుచుకుంటే మన యొక్క నడవడికని బట్టి వాళ్ళు ఓహో వీళ్ళు ఎందుకు ఈ విధంగా నడవగలుగుతున్నారంటే వీళ్ళు యేసు ప్రభువుని తెలుసుకున్నందుకే వీళ్ళ యొక్క ప్రవర్తన ఈ విధంగా ఉందని వాళ్ళు అర్థం చేసుకుని మన దేవుని వైపు కనుక తిరగగలిగితే అది కూడా మనకు మేలే. దేవుడు దానిని బట్టి కూడా మనకు బహుమానాలు ఇస్తాడు. ఎందుకు మనం ఆ విధంగా ప్రవర్తించాలి అంటేని నిజమే, యెహోవా కృప కిందకు మనం వెళ్ళాలంటే, దేవుని యొక్క హస్తపు నీడలో మనం ఉండాలంటే, ఆయన యొక్క బాహుబలము చేత మనం రక్షించబడాలంటే, మనము నిజంగా దేవుని యొక్క రక్షణను మనం చూడాలంటే ఈ లోకములోనూ ఏంటి గుర్రాల మీద, ధనాగారాల మీద, వాహనాల మీద, ఇట్ల మీద కాదు మన యొక్క ఆశ అంతా కూడా. అవన్నీ కూడా కేవలం మనకి ఉపయోగపడే వస్తువులు మాత్రమే. దానిని చూసి మనం అతిశయించాల్సిన అవసరం ఏమాత్రము కూడా లేదు. మనకు ఒక మంచి ఇల్లు కట్టుకుంటే దానిని మనం ఈ లోకంలో ఆ ఇల్లు అనుభవించడానికి మాత్రమే. అది మనకి దేవుడిగా దాన్ని నేనాడు కూడా చేసుకోకూడదు. ఆ ఇల్లు లేకపోతే నేను లేను అనకూడదు. ఈ వస్తువు లేకపోతే నేను లేను, ఇది నా ప్రాణంతో సమానం, ఈ మనిషి నాకు ప్రాణంతో సమానం, ఈ మనిషి నాకు దేవుడితో సమానం అంటారు చాలామంది. చిన్న మేలు చేస్తే మన యొక్క దేవుడి స్థానం దేనికి కూడా ఇవ్వకూడదు. దేవుని యొక్క స్థానాన్ని వేరే దేనికి కూడా ఆపాదించకూడదు. అది ఎప్పుడూ కూడా ప్రతి మనిషి జీవితంలో కూడా మొదట గుర్తుంచుకోవాల్సిన విషయం. అది దేవుని స్థానాన్ని ఎప్పుడైతే మనం వేరే మనుషులకి ఇస్తామో, అది తల్లి అయినా, తండ్రి అయినా, బిడ్డలైనా, ఎంత ఇష్టమైన వ్యక్తికైనా సరే, మన సృష్టికర్త స్థానాన్ని మన సృష్టికర్తకి తప్ప, మన దేవునికి తప్ప, మన కొరకు ప్రాణం పెట్టిన వాడికి తప్ప మరి ఎవరికి కూడా దాన్ని ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే ఏమవుద్ది అంటేని, ఇదిగో వాడు నా ప్రాణము కంటే ఎక్కువ నా కుమారుడు అని చెప్పుకుంటే ఆ కుమారుడి చేతిలోనే చచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లేరా? తల్లిదండ్రుల్ని పిల్లల్ని తల్లిదండ్రులు ప్రాణం కంటే ఎక్కువగా పెంచుతారు. సమస్తము వాళ్ళ కోసమే కూడబెడతారు. సమస్తము కూడా వాళ్ళకే సంపాదించి పెడతారు. అయితే చివరి దినాలకు వచ్చేసరికి వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళు ఆస్తి మొత్తం రాయించుకుని కొట్టి చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఏదో పెన్షన్ డబ్బులకు కూడా చంపేస్తున్నారు తల్లిదండ్రులు. ఎందుకు అలా చేస్తున్నారు అంటేని, మొదట ఆ తల్లిదండ్రులకే సృష్టికర్త ఎవరో గుర్తించలేకపోయారు వాళ్ళు కదా. ఆ సృష్టికర్తను కనుక ఆ తల్లిదండ్రులు గుర్తించుంటే వాళ్ళ యొక్క పిల్లల మార్గం ఆ విధంగా ఉండేది కాదు. వాళ్ళ చేతుల్లో వీళ్ళ ప్రాణాలు పోయేవి కాదు. దేవుడు తప్పించేవాడు కదా. మనం ఏమనుకుంటామంటే దేవుడు తప్పించాడంటే ఆయన ఏదో మాయ చేసేవాడేమో, వచ్చి అడ్డంగా మధ్య నిలబడిపోతాడేమో అనుకుంటాం. కాదు, హృదయాంతరంగాలు మార్చగలిగిన దేవుడు, హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు, జాలి కనికరం కలిగించే దేవుడు ఆయన.
ఆయన జాలి, ఆయన ప్రేమమూర్తి, ఆయన హృదయము జాలితో నిండి ఉంటుంది ఎప్పుడూ కూడా. మన వైపు ఆయన చూస్తున్నాడంట. ఒకసారి చూడండి ఏమనుంది వాక్యం. ఎవరి మీద ఉందంట? యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద. ఇప్పుడు ఆయన యందు భయభక్తులు గలవారి మీద అంటేని మనకి ఆయన యందు భయభక్తులు ఎలా కలుగుతాయి? ఎప్పుడైతే మన మనసు మనకి కలిగిన వస్తువుల మీద, మనకి కలిగిన వాహనాల మీద, మనకు కలిగిన సంపద మీద, మనకు కలిగిన వెండి బంగారాల మీద మన యొక్క మనసు లేకుండా ఉంటుందో అప్పుడు మన మనసు అనేది ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదు. మనం గుర్తించాలి దాన్ని. మనసు అనేది ఎప్పుడు దేనో ఒక దాని మీద ఆ మనసు పడతానే ఉంటుంది కదా. నాకు ఇదిగో పలానా వ్యక్తి మీద మనసు పడ్డా నేను అంటాడు ఒకడు. ఏంటి ఒకడొచ్చి అంటాడు ఇదిగో నాకు పలానా కార్ అంటే నాకు మక్కువ ఎక్కువ అంటాడు. ఒకడొచ్చి అంటాడు అబ్బా ఈ బైక్ నేను తోలాలి అంటాడు. ఒకడొచ్చి అంటాడు ఈ కారు నేను ఎక్కాలి అంటాడు. ఇవన్నీ వాడి యొక్క మనసు వాటి మీద నిలబడుతుంది. ఏంటి అయితేని మొదట మన మనసులోకి, మన హృదయంలోనికి మనం స్థానం ఇవ్వాల్సింది ఎవరికంటేని దేవాది దేవునికి తప్ప మరి ఎవరికి కూడా ఆ స్థానాన్ని మనం ఇవ్వకూడదు. ఆ స్థానంలోనూ దేవుణ్ణి గనక మనం మొదటి స్థానం దేవుడికి ఇచ్చి ఆ స్థానంలోనే కనుక దేవుడిని ఉంచితే ఇవన్నీ కూడా ఏమైపోతాయంటే సైడ్ అయిపోతాయి. అప్పుడు ఇవన్నీ కూడా నీకు ఒక వస్తు రూపంలోనే కనపడతాయి. ఇవన్నీ కూడా నీకు వాడుకునే విధంగానే కనపడతాయి. అదే కనుక దేవుడు స్థానంలో ధనాన్ని పెట్టుకుని పూజిస్తే ధనము నిన్ను ఏళ్తం మొదలెడుతుంది. దేవుడి స్థానంలోనూ నువ్వు ఒక వ్యక్తిని పెట్టుకుంటే వాడు నిన్ను ఏళ్తం మొదలెడతాడు కదా. ఇక నువ్వేమీ చేయలేవు. నీ వీక్నెస్ మొత్తం వాడికి తెలుసు. నీవు ఏ విధంగా మాట్లాడితే పడిపోతావో తెలుసు. నువ్వు ఏ విధంగా మాట్లాడితే వాడికి ఇవ్వకుండా అన్నీ ఇచ్చేస్తావో తెలుసు. నిన్ను ఆ విధంగా వాడేసుకుంటాడు, పడగొట్టేస్తాడు. కానీ ఇక్కడ దేవాది దేవుణ్ణి గనక మన మనసులో మొదటి స్థానం ఇచ్చి గనక ఉంచుకుంటే దేవుడు మనకి చేసే మేలు ఎలా ఉంటుందంటేని ఏదైతే అవసరత ఉందో ఆ అవసరత నీకు తీరుతుంది. నీకు నువ్వు ఎంత లేబరకంలో ఉన్నా సరే నీ లేమిగా కనపడదు. నీ లేమిలో కూడా సమృద్ధి కలిగేటట్టు ఆయన నీకు దీవెనను అనుగ్రహించగలుగుతాడు. ఎందుకు అనుగ్రహించగలుగుతున్నాడంటేని ఈ లోకములోనూ ఐశ్వర్యవంతులము, ఈ లోకములో మేము అత్యంత ఏమంటారు ప్రపంచంలోనూ అత్యంత ధనము కలిగిన వాళ్ళ సంఖ్య ఉంటుంది కదా. ఇండియాలో ఎవరున్నారు? అంబానీ లాంటి వాళ్ళు అలా ఉన్నారు కదా. ఇలాగా మేము ధనవంతులము, మేము 2వ స్థానంలో ఉన్నాము, 3వ స్థానంలో ఉన్నాము, 4వ స్థానంలో ఉన్నాము అంటారు. ఏ స్థానంలో ఉన్నా సరే ఎక్కడున్నావు నువ్వు నెంబర్ 1 స్థానంలో ఉన్నా భూమి మీదే ఉన్నావు కదా. నువ్వు నెంబర్ 1 స్థానంలో ఉన్నా భూమి మీదే ఉన్నావు, నెంబర్ 2లో ఉన్నా, నెంబర్ 3లో ఉన్నా భూమి మీదే ఉన్నావు. ఇప్పుడు మరి ఎటువంటి స్థానము లేదు. ఆ పూటగా పూట అడుక్కుని తెచ్చుకుని తినేవాడు కూడా భూమి మీదే ఉన్నాడు. ఏంటి నువ్వు పీల్చిన గాలే వాడు కూడా పీలుస్తున్నాడు. నువ్వు వాడుకుంటున్న నీళ్ళే వాడు కూడా వాడుకుంటున్నాడు కదా. కాకపోతే ఒకటే తేడా, నువ్వు బాటిల్లో పట్టిని కొనుక్కుంటావు, వాడు కాలువలోంచి వెళ్ళి పట్టుకుంటాడు. దేవుని యుద్ధ నుంచి మనిషికి అనుగ్రహించబడిన వనరులన్నీ కూడాను మనుషులకి ఏ విధంగా పనిచేస్తాయంటే వ్యత్యాసం ఏమీ లేకుండా పనిచేస్తాయి. గాలికి తెలుసా నువ్వు ధనవంతుడు అని, నీరుకి తెలుసా నువ్వు దరిద్రుడు అని, అగ్నికి తెలుసా ధనవంతుడు నన్ను పట్టుకుంటే కాలకూడదని,
తెలియదు కదా. ఇవన్నీ కూడా దేవుని యొక్క వనరులు, అవన్నీ కూడా దేవుని యొక్క సైన్యము. రోగానికి తెలుసా ధనవంతుడికి నేను రోగాన్ని నేను అంటుకోకూడదని? క్యాన్సర్కి తెలుసా? కరోనాకి తెలిసిందా పేదవాడు ఎవడోను ధనవంతుడు ఎవడోను? ఇటు యొక్క సమస్యల్లోంచి తప్పించబడాలంటే ఇక్కడ రక్షించేవాడెవడు ముందు? మనకి కలిగే వనరులు మనల్ని రక్షిస్తాయా? మన యొక్క సిరి సంపదలు మనల్ని రక్షిస్తాయా? మన వాహనాలు మనల్ని రక్షిస్తాయా? లేకపోతే మన యొక్క గుర్రాలు మనల్ని కాపాడతాయా? అవి కూడా ఒట్టి మాంసములే, వాటికి ఆత్మలు ఏమీ లేవంటున్నాడు మరొక చోట కదా. నిన్ను రక్షించడానికి గుర్రాలు ఏమన్నా ఆత్మలా? అవి కేవలం మాంసము, రక్త మాంసం మాత్రమే అవి అని మరొక చోట చెప్తున్నాడు దేవుని వాక్యములో. కానీ మనుషులమైన మనము, దేవుని చేత ఏర్పరచబడిన మనము, ఆ దేవాది దేవుణ్ణి గనక మనం గుర్తిస్తే, ఆ దేవాది దేవుని యొక్క స్థానాన్ని గనక దొంగిలించకుండా ఉంటే, ఎంతటి శ్రమ అయినా సరే మనకి శ్రమ కాదు, ఎంతటి బాధ అయినా సరే మనకి బాధ కాదు. ఏంటి దేవుని వాక్యం ఉంది కదా, బాధ వచ్చి రాత్రంతా ఉన్న ఏడుపు, సాయంకాలమున వేడుపు వచ్చి రాత్రంతయు ఉండినను తెల్లవారేసరికి నోటి నిండా నవ్వు ఉంటుందంట కదా. ఇంత కృప కలిగిన దేవుడు ఉంటే ఇటువంటి దేవుణ్ణి గుర్తించకుండా మనము ధనము మీద, ధనాగారాల మీద, ఆస్తుల మీద, అంతస్తుల మీద, కారుల మీద, బైకుల మీద మక్కువ పెట్టుకుని అవి ఒక ఆట వస్తువులు లేదంటే వాడుకునే వస్తువులు అని చెప్పేసి మనం చూడకుండా వాటికి పూజలు చేసి, వాటికి నమస్కారాలు పెట్టి, వాటికి అయి కట్టి ఈ కట్టి అట్లనే దేవుళ్ళ కింద భావిస్తే అవి యాక్సిడెంట్లు చేయకపోతే ఏం చేస్తాయి? అదొక వస్తువు మనకి, అంతే. వస్తువుని వస్తువులాగే చూడాలి. వస్తువుని ఎప్పుడూ కూడా దేవుణ్ణి చేయకూడదు. అది గుర్రమైనా, కారైనా, డబ్బైనా, మరి ఏదైనా అని ఒక మనిషి తప్పించి మనిషిని కూడా దేవుణ్ణి చేయకూడదు. దేవుడి స్థానం ఎప్పుడూ కూడా దేవుడిదే. ఆ దేవాది దేవుని యొక్క మహిమకు మనం ఏమాత్రము కూడా అడ్డు తగలకూడదు. ఆయన యొక్క కృప ఎప్పుడూ కూడా మనము పొందుకుంటా మాత్రమే ఉండాలి తప్ప, ఆయన యొక్క కృపలో మనము వెనక్కి జారిపోతే, ఆయన యొక్క కృపలోంచి కనుక పడిపోతే, ఆయన యొక్క కనుదృష్టి కనుక మన మీద లేకపోతే, మనము కూడా ఇదిగో ఇలాగే మనము అట్ల మీద ఇట్ల మీద మనసు పెట్టుకుని దేవుని మించి మన యొక్క మనసుని తిప్పేసుకుంటామేమో. అట్టి దౌర్భాగ్యకరమైన స్థితి మనలో ఎవరికీ రాకుండా ఉండాలని ఆ దేవాది దేవుణ్ణి వేడుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.